భయ్యా ఏం పేరు మీది? అసలు ఏందన్నా అంత స్టిక్కరింగ్ అంతా? డైహార్డ్ ఫ్యానా? నేను ఎక్కడ చూడలేదు ఈ రేంజ్ లో అయితే, ఎక్కడ చూడలేదు నేను. ఎంత ఖర్చు అయింది మొత్తం దీనికి? దగ్గర 40, ఇది ఒక 60 లక్ష రూపాయలు. ఎప్పటి నుంచి ఫ్యాన్ మీరు అల్లు అర్జున్ కి? రిలీజ్ రోజుకే లాంచ్ చేద్దాం అనుకున్నాం కానీ పోస్ట్ డేట్ అయింది కదా, అందుకే పక్క పెట్టేసినాం. ఇక రేపటి కోసం వచ్చినాం, ఒక రౌండ్ కోసం. ఓకే, మరి ఏంది సినిమా రేపు చూస్తున్నారా నైట్ చూస్తున్నారా ఏంది? రేపు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అసలు? దానికి బ్లాక్ బస్టర్ అన్నమాట. ఒక్క రీజన్ చెప్పలేము, ఏం ఒక క్లూ ఇవ్వలేము. 100% పర్ఫెక్ట్. బొమ్మలు వేసుకోవాలి అంతే, తగ్గట్లే. మరి భయ్యా టికెట్ ప్రైస్లు ఎక్కువ పెట్టినారు కదా, మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? నా ఫీలింగ్ ఏం లేదు కదా, అందరికి ఎవరి కోరిక ఏమంటే అందరు దొరకాలని ఉంటుంది కాబట్టి టికెట్ ప్రైజెస్ అది మన చేతిలో లేదు. అంటే బేసిక్ గా మనం చూస్తాం ఫ్యాన్స్ కాబట్టి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటారు, వాళ్ళకి ఇష్టం చూడాలని ఫస్ట్ డే ఫస్ట్ సినిమా. ఫ్యామిలీతో పాటు రానికి కుదురుతుందంట. ఫ్యామిలీతో కష్టం అన్న, కష్టమే. ఒక 1 వీక్ తర్వాత 2 వీక్ తర్వాత చూడవచ్చు. అంతేనా? అంతే. మరి అయితే ఏంది రేపు సెలబ్రేషన్ స్టార్ట్? సెలబ్రేషన్ ఆల్మోస్ట్ ఈ రోజు స్టార్ట్. మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రికార్డ్స్ మరి ఆల్రెడీ ఉంది కానీ అది మీరు స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. మామూలుగా ఇప్పుడు దాకా బాహుబలి 2 కొడుతుందా ఏమనుకుంటున్నారు? ఆయన మా ఫ్యాన్, ఈయన మా ఫ్యాన్ కాబట్టి ఇద్దరు బరాబరే. ఓకే అన్న, పాలన్న రేపటి నుంచి సెలబ్రేషన్ షురూ అయితే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ తమ్ముడు, ఏం పేరు నీ పేరు? సాయి గణేష్ అంటే డీజే సాయి గణేష్ వస్తుంది అదేనా? అదేనా? అరే మరి అయితే ఏంది టికెట్లు దొరికినాయా? టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. అవునా? ఎంత పెట్టినావు టికెట్? ఒక టికెట్ 800 పెట్టినావు. పైసలు ఎట్లా మరి? డాడీ ఇచ్చినాడా? జాబ్ చేస్తున్నావు ఏంది? అంటే మా ఫ్రెండ్స్ పెట్టుకున్నారా? సూపర్ ఫ్రెండ్స్. అయితే అల్లు అర్జున్కి ఎప్పటి నుంచి ఫ్యాన్ నువ్వు? నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. ఎప్పటి నుంచో? మరి ఏంది పుష్ప సినిమా ఆర్య నుంచా? అప్పుడు పుట్టినావా నువ్వు? మరి ఎట్లా పుష్ప 2 గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? పుష్ప 2 అయితే బ్లాక్ బస్టర్. ఎంత కలెక్ట్ చేస్తుంది? బాహుబలి 2ని క్రాస్ చేస్తుందా? మరి టికెట్ ప్రైస్ హైక్ ఉంది కదా, మరి ఏమనుకుంటున్నావు? ఓకేనా మరి అంత ప్రైస్ పెట్టచ్చు అంటావా? అంటే ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు చూడలేరు, ఫ్యాన్స్ అయితే చూస్తారు. 1 వీక్ 2 వీక్స్ తర్వాత ఫ్యామిలీస్. మరి ఫ్యామిలీస్ ఏం తప్పేసిన, మరి వాళ్ళు కూడా చూడాలనుకుంటారు కదా. అంటే ఇప్పుడు మనం చేయలేం కదన్న. అంతే అంటావా? అంటే వర్త్ వాచింగ్ అయితే. మరి ఏంది రేపు థియేటర్లో ఏంది హంగామా ఉంటదన్న? స్టార్ట్ అయితే నైట్ నుంచి స్టార్ట్ అయితే. చైర్లు పగలగొడతారా? అట్లా వేయద్దు, చైర్లు పగలగొట్టద్దు, తెరలు చింపద్దు. ఓకే రైట్ మరా. ఓకే అన్న, చెప్పు మరి పుష్ప డైలాగ్ చెప్పు. చెప్పు డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? పుష్ప అంటే ఫైర్. అదే ఓల్డ్ డైలాగ్. వైల్డ్ ఫైర్ చెప్పు. వరల్డ్ ఫైర్.